మనము దేవుని వాక్యము గ్రహించి దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ? 100 60 30 ఫలిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అందరూ ఒకటే రేంజ్లో ఫలిస్తాడని చెప్పట్లా. దేవుడు కూడా ఇక్కడ అంతస్తులు ఇచ్చాడు. ఇక్కడ ఏమిచ్చారండి? అంతస్తులు ఇచ్చారు. 100 అంటే 100% దేవుని వాక్యం 100గా పాటించేవాళ్ళు, దేవుని వాక్యము 60% పాటించేవాళ్ళు, దేవుని వాక్యము 30% పాటించేవాళ్ళు. అట్లా 3 తరగతులుగా ఇచ్చాడు విభజించి దేవుడు. మరి 100గా ఫలించిన వారి జీవితాలు వేరుగానే ఉంటాయి, 60 ఫలించిన వారి జీవితాలు వేరుగానే ఉంటాయి, 30 ఫలించిన వారి జీవితాలు వేరుగానే ఉంటాయి. అందరి జీవితాలు ఒకేలాగా ఉండవు. దేవునికి స్తోత్రం. అర్థమైందిగా? అందరి విశ్వాసాలు ఒకేలాగా ఉంటాయమ్మా? ఉండవుగా. మరి 100 ఫలించిన వాళ్ళకి ఉదాహరణ ఏం తీసుకుందాం? ఎవరిని తీసుకుందాం చెప్పండి? ఉదాహరణ బైబిల్లో అన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఎవరిని తీసుకుందాం? ఉదాహరణకు మొట్టమొదటి అబ్రహాం ఉన్నాడు కదండి. మనకు అన్నిటికీ అబ్రహాం దొరుకుతాడు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము అప్పుడు అంతకుముందు ఎవరో కూడా దేవుడు పిలిచిన వాళ్ళు లేరు, దేవుల్లో ఉన్నవాళ్ళు లేరు. మొట్టమొదటిగా దేవుడు అబ్రహామునే పిలిచాడు. ప్రియులారా, అబ్రహాం గ్రామస్తులందరూ కూడా, వాళ్ళ బంధువులు కూడా విగ్రహారాధికులే. కానీ అబ్రహాం ఆలోచన వేరుగా ఉండేది. వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తున్నారు. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు ఎవరయ్యా అని ఆలోచన ఈ అబ్రహాములో పుట్టింది. ప్రియులారా, అట్లాగే ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా దేవునికి తెలుసు. మన ఆలోచన ఎట్లా ఉంది? దేవుని వాక్యం వైపు ఉందా? దేవుని వైపు ఉందా? ఈ లోకం వైపు ఉందా? మనం గ్రహించాలి. అబ్రహాము దేవుని యందు ఆకాశం భూమి నిర్మించిన దేవుడు ఎవరో అని తన ఆలోచన ఉండబట్టే అబ్రహామును దేవుడు పిలవడం జరిగింది. ప్రియులారా,